ఏరి కోరి మొగర్ని తెచ్చుకుంటే ఎగిరెగిరి తనిండటవాడు. ఏరి కోరి మొగర్ని తెచ్చుకుంటే ఎగిరెగిరి తనిండటవాడు. అగో కేసీఆర్ చెప్పినట్లే ఉంది ముంబై ఇండియన్స్ ముచ్చట. 5 కప్పులు కొట్టిన మొగాడు టీంలో ఉండగా ఇంకో మునగాడిని కెప్టెన్ చేసిండ్రు. కట్ చేస్తే పాయింట్స్ టేబుల్లో లాస్ట్ ప్లేస్లో కూర్చుంది ముంబై ఇండియన్స్. ఆడిన 14 మ్యాచ్ల్లో కేవలం 4 విజయాలే సాధించింది. గుజరాత్ టైటన్స్ను ఒకసారి విన్నర్గా, రెండోసారి రన్నరప్గా నిలబెట్టిన హార్దిక్ పాండ్యా ముంబైని ఆకాశానికి తీసుకెళ్తారని మేనేజ్మెంట్ భావించి జట్టులోకి తీసుకురావడమే కాకుండా కెప్టెన్సీ కూడా అప్పగించింది. ఇదంతా బాగానే ఉంది, కానీ రోహిత్ శర్మకు ఈ విషయాన్ని కన్విన్స్ చేసి కెప్టెన్సీ ఇచ్చి ఉంటే బాగుండేది. కానీ అలా జరగలేదు. దీంతో ముంబై ఇండియన్స్ టీం 2 ముక్కలుగా అయింది. రోహిత్ గ్రూప్ ఒకటి, హార్దిక్ గ్రూప్ ఇంకొకటి. దీంతో డ్రెస్సింగ్ రూమ్లోనే సఖ్యత లేని టీం గ్రౌండ్లో ఇంకేమాడుతుంది చెప్పండి? అదే జరిగింది. ఒక జట్టుగా అంతా విఫలమయ్యారు. మరి కనీసం హార్దిక్ పాండ్యా కెప్టెన్గా ఏమైనా ఇరగదీశాడా అంటే అది లేదు. ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయలేదు. 46 పరుగులే అతడి అత్యధిక స్కోర్. టాప్ ఆర్డర్ అంతా స్పీడ్గా ఆడుతుంటే 15 ఓవర్ తర్వాత వచ్చి కేవలం 120 స్ట్రైక్ రేట్తో ఆడుతూ మరింత చిరాకు తెప్పించాడు హార్దిక్ పాండ్యా. ఇక బౌలింగ్ విషయానికి వస్తే 14 మ్యాచ్ల్లో 11 వికెట్లు తీశాడు. ఎకానమీ 10+ ఉంది. ఇలా ఒక కెప్టెన్గా ప్లేయర్స్ను అంతా ఒక జట్టుగా కలుపుకోపోవడంలో, ఒక ప్లేయర్గా ఇండివిజువల్ స్టాటిస్టిక్స్లోనూ వెనకబడిపోయాడు హార్దిక్ పాండ్యా. అందుకే ఏరి కోరి మొగుడిని తెచ్చుకుంటే వాడు ఎగిరెగిరి దండిండంట అన్న సామెత ఇప్పుడు ముంబై ఇండియన్స్కు పర్ఫెక్ట్గా సూట్ అవుతుందని ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు.